నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎల్బీ నగర్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. పార్లమెంట్ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. బెల్లంపల్లిలో సీతారామ కళ్యాణంలో పాల్గొని తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. బీఎస్పీ పార్టీకి రాజీనామా సమర్పించిన మహేశ్వరం నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి. కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన డాక్టర్ పితాని అన్నవరం. రైట్ డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గణేష్ ఫంక్షన్ హాల్లో గడ్డి అన్నారం, చైతన్యపురి, కొత్తపల్లి డివిజన్ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉంది కదా, ఆటోమేటిక్ అని కాదు, వాళ్ళు అప్లై చేసుకోవాలి. దాని కొరకు మనం ప్రత్యేకంగా అప్లై చేయమని అడిగినాము. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటూ వస్తుంది. ఎవరికైనా రాకపోతే మీరు పూర్తి బాధ్యత తీసుకొని మీరు విశ్వాసం కలిగించండి. వాళ్ళకి కరెంటు బిల్లు కూడా కష్టపడి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించిన మీ ఏరియా నుంచి, కాబట్టి ఈరోజు సునీతమ్మను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ఆవశ్యకత మనపై ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, రాబోయే కాలం అంతా 33% నుంచి మహిళలదే అవుతుంది. మరి ఆమెను గెలిపించుకోకపోతే రేపు మంచి పొజిషన్ లో వస్తుంది, రేపు మంత్రి కాబోతుంది కేంద్రంలో. కాబట్టి మీరంతా గుర్తించుకోండి, 33% రిజర్వేషన్ తొందరలో మహిళల కోసం వస్తుంది. కాబట్టి అదేవిధంగా కార్యకర్తలంతా, బూత్ కమిటీలంతా బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాడు అంత అత్యధిక మెజార్టీ తెచ్చిన మీ దగ్గర ఇక్కడ మరి ఈరోజు మునుగోడులో జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్, మునుగోడు శాసనసభ్యులు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎమ్మెల్యే ఎన్నికలలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాకు మీకు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వీర్లైలయ్య గారు, పెద్దలు రోహిత్ చౌదరి గారు, జనగామ ప్రతాప్ రెడ్డి గారు, మరి కైలాస్ శ్వేత గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున, మా జయప్రకాష్ గారు, మరి పూల రవీందర్ గారు, మరి అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఆశిస్తున్నట్టుగా వారు ఉన్నత పదవి, మరి వారు మంత్రి పదవి వారికి మరి మీరందరూ అనుకున్నట్టుగా రావాలని కూడా కోరుకుంటాం. ఓకే, సో ఏదేమైనప్పటికీ సంతోషం మీ అందరికి కూడా. సరే, పదవులు కొందరికి వస్తాయి, కొందరికి రావు. ఓ ఊరు ఉంటే సర్పంచ్ అవుతారు, ఒక ఆయన ఎంపీటీసీ అవుతాడు, ఒక ఆయన సింగిల్ విడిచి మంచిగా పనిచేద్దాం. మొన్న అసెంబ్లీనేమో కసిగా పనిచేసినాం, ప్రభుత్వం రావాలని పనిచేసినాం. ప్రభుత్వం వచ్చింది, మరి ఏమన్నా చల్లబడ్డట్టు ఉండొద్దు, మళ్ళా గరం కావాలి, గట్టి ఉండాలి. తలాక్ బిల్ కావచ్చు, కాశ్మీర్ బిల్ కావచ్చు, అన్నిట్లలో కేసీఆర్ అక్కడ వాళ్ళతో మిలాఖైతే అవుతాడు. ఈ దోస్తాన్ని నడుస్తుంది. ఇక్కడ వీళ్ళను మరి ముంచేసిండ్రు, అక్కడ బీజేపీ కూడా పని అయిపోతుంది అని చెప్పి నార్త్ లో కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. వాళ్ళది కూడా పస తగ్గిపోయింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మంచి మెజార్టీ తోటి మనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ కోదండరామాలయంలో జరిగిన సీతారామ కళ్యాణంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు పాల్గొని తలంబ్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటరీ పోటీదారుడు కుప్పల ఈశ్వర్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ ఆవరణంలో మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో మంచినీరు, రస్నా పంపిణీ, జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేయడం జరిగింది.
మహేశ్వరం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ కంటెస్ట్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగతంగా మాత్రమే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కార్యకర్తలు అభిమానులతో చర్చించి త్వరలోనే ఏ పార్టీలోకి వెళ్లేది తెలుపుతామన్నారు. ఊరడి ప్రకాష్, దోసకంటి రవి, గుల్ల సంతోష్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నా యొక్క కుటుంబ సభ్యులకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా వెంబడి ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి అలా నేను గతంలో అందరికీ తెలుసు, మరి నేను బీఎస్పీ పార్టీ తరఫున మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మరి ఇన్ని రోజులు సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి మేము త్వరలో మా యొక్క కార్యకర్తలతోటి, నా నాయకులతో అందరితోటి మరి చర్చి తప్పకుండా ఆ కార్యాచరణ అది తొందరలో మరి ఏ పార్టీలో చేరబోతున్నామని చెప్పేది కూడా త్వరలో మేము తెలియజేస్తాను పత్రికాముఖంగా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. డాక్టర్ పితాని అన్నవరం స్వతంత్ర అభ్యర్థిగా భారీ కాన్వాయ్తో కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడుతూ సమాజానికి మంచి వైద్య సేవ చేయాలని, యువకులకు మంచిగా చదివించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ కాలేజీలు పెట్టారని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరెన్నో ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. కాకినాడ రూరల్ ప్రజలు తనకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరారు. నమస్కారం, నా పేరు డాక్టర్ పితాని అన్నవరం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేసి ఉన్నాము. నేను మరి ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో, ఎండి రంగారావు మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో, అంటే సమాజానికి మంచి వైద్య సేవలు అందించాలి, సమాజంలో ఉన్న యువకుల్ని మంచిగా చదివించాలనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ ప్రస్తుత పరిస్థితుల్లో మరి నా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరి అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక నా వర్గాలు దాదాపుగా 80% ఉన్నాయి. మేము పదే అడిగాము రాజకీయ పార్టీని, పదే మాకు మా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మరి నా అవసరం వాళ్ళకు ఉందని గుర్తిస్తే కనుక డెఫినెట్గా నా పేరు మీద ఓటేస్తారు. ఓటేస్తే కనుక వాళ్ళు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డే 1 మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను వాళ్ళ సేవలోనే ఉంటానని చెప్పేసి మీ పత్రికాముఖంగా తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి మీటింగ్లో మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి హనుమంతరావు, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కోలుకూరి నరసింహారెడ్డి, అమరేందర్ రెడ్డి, ఆరిఫ్ బాయ్ నందు, రాజిరెడ్డి హాజరయ్యారు. కటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలలలో 5 గ్యారంటీలు అమలు చేసిందని అన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ ఒక్కసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారి బాధలలో ముందుకు వచ్చింది కాబట్టి వారికి నియోజకవర్గంలో సమయం సరిపోదు. ఒక నియోజకవర్గానికి 100 దళిత బంధువులు ఇచ్చారు అంటే ఒక నియోజకవర్గంలో కనీసం 200 గ్రామాలు ఉంటాయి. అదేది తాజా కాకుండా ఆ 200 గ్రామాలంటే 2 ఊళ్ళకు ఒక దళిత బంధు ఇచ్చినట్టు. అంటే 2 ఊళ్ళకు దళిత బంధు అంటే వాళ్ళు ఎన్నికడుగులో సాటిస్ఫై చేయాలి. ఇప్పుడే మా సోదరులు చెప్తున్నారు, అన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా అనరావాళ్ళ పార్టీ అంటున్నారు. అంటే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయలే. ఇగో వస్తేనేమో డబ్బులు పెట్టు, ఇక ఇస్తారేమో ఇది ఇస్తారేమో అని. బీసీ ఫండ్ అయితే 200 కట్టుకుంటే 2 బీసీ ఫండ్ ఇస్తే పాపన పోలేదు. ఇవన్నీ కూడా మోసపు మాటలు. ఇలా మొత్తం ఉన్న ప్రభుత్వం అదేవిధంగా అసైన్మెంట్ భూమిలో ఆస్తులు తెప్పించరు పెనామిల పేరు మీద. ఈసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే జాగ్రత్తగా అమ్మేసుకునే ప్రభుత్వ స్థలాలు
అప్పులతో పాటు మన రాష్ట్రాన్ని శ్రీలంక అవుతుంది. అందుకు ఎక్కువ సమయం లేదు. మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా నెల రోజులు రాజేంద్ర నగర్లోని శివరాంపల్లి గ్రామంలో బీజేపీ చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజేంద్ర నగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం యువకులంతా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. గత 10 ఏళ్లుగా శోభాయాత్ర వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను కొండా విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ దూడ మైపాల్ కార్యకర్తతో కలిసి నామినేషన్ వేశారు. ఎన్నికల అభ్యర్థి కోసం వేయాల్సి ఉంటుంది. లోక్సభ స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థిగా నామినేషన్ దూడ మైపాలను నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకం విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమాధికారాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్ట పూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాజేంద్ర నగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీలో బటర్ఫ్లై హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా సీనియర్ జడ్జి ఇంద్రదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పృథ్వీరాజ్, స్థానిక నేతలు రఘు, మహిళా సంఘాల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పృథ్వీ గారు పూల మొక్కను ఇచ్చి సన్మానిస్తున్నారు. అందరికి కూడా అటువంటి వైద్యము మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి స్థాయిలో వాళ్ళు మీ అందరికి కూడా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వసంత్ కుమార్ అని హాస్పిటల్. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంపాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సీనియర్ కాంగ్రెస్ నేత సామ రమణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంపాపేట్ డివిజన్లోని అంబేద్కర్ వాడలో ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రమణారెడ్డి మాట్లాడుతూ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉండి చంపాపేట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో తాము ముందుకు సాగుతున్నామని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. రమణారెడ్డి కార్పొరేటర్ గారికి, ఇక్కడున్న నాతో మహిళా సోదరులందరికీ, ఇక్కడున్న చర్చ్ అందరికీ, పాస్టర్కి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయంలో నమస్కారాలు. ఈరోజు ఇక్కడ రావడం సంతోషం. ముఖ్యంగా రమణారెడ్డి బాగా అభివృద్ధి చేయడం జరిగినప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసిన అంటున్నారు. నిజంగా చాలా సంతోషకర విషయం. ఆయన రమణారెడ్డి నిజంగా ఎప్పుడు అందుబాటులో ఉండడం మీకు ప్రజలలో, మీకు ఎప్పుడంటే అప్పుడు ఏది అడిగితే అది చేస్తాడు. ఇలాంటి లీడర్లు ఉండడం మన అదృష్టము. కాబట్టి మీరు కూడా ఆయన అడుగు జాడల్లో మీరు కూడా నడుస్తూ ఆయన ఏం చెప్పినా కూడా మంచి కోసమే చెప్తారు. కాబట్టి మీకు ఎవరో ఒకరు అండగా ఉండాలి. కాబట్టి మీరు ఆయన చెప్పినట్టు మీకు తప్పకుండా మేము కూడా చేస్తాము. ఎందుకంటే అలా పెట్టుకొని మీకు ఎవరైతే ప్రజలలో ఉన్నారో వాళ్ళు మీకు ఎవరు ఎట్లాంటి వాళ్ళని మీకు కూడా అన్నీ తెలుసు. మీరేం అమాయకులు కాదు. కాబట్టి తప్పకుండా మీరు
ఆలోచించి చేస్తారని నాకు తెలుసు. అది రమణారెడ్డి అండగా తీసుకొని మీరు అభివృద్ధి చేసుకొని నేను కూడా ఎప్పుడంటే మీకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా నా సహకారం ఉంటుంది. మీరైతే ఎవరైనా చెప్పినా ఇన్నొద్దు, అది పార్టీ ఏంటని ప్రజల మనుషులని తెలుసుకోవాలి. కాబట్టి నా సహకారం ఉందని తెలియజేస్తున్నాను. పైచి కోట్లున్న మన బస్సుగా అందరు పనిపోయారు. కరీంనగర్ కూడా అయిపోయారు. సంజానం ప్రజెంట్ వ్యతిరేక అట్లనే చేయాలా నేను చేస్తా. అంత కాదంటే నేను కొత్త ఖర్చులను కట్టించడానికి రెడీ ఉన్నాం. అక్క కూడా మొట్టమొదటిగా చిన్న కమ్యూనిటీ అది కొంతమంది శక్తులు ఆపినాయి. మీకు ఎన్ని పనులు చేసినా వాటర్ చేసినా మీకు డోర్ నెంబర్ లేకుండా కూడా రూపాయి కనెక్షన్ ఆధార్ కార్డు ఉంది. మీరు నల్ల కనెక్షన్ ఇప్పించిన రోజు మీకు నల్ల పెద్ద ప్రాబ్లం ఉండే ఆడవాళ్ళంతా బయట పోయి తెచ్చుకునేటప్పుడు ప్రతి పని తెల్ల కార్డు కానీ మీకు అంటదా ప్రతి క్రిస్మస్ దగ్గర నేను వచ్చి మీకు ప్రభుత్వ పథకాలు ఈరోజు ఆడోళ్ళ ఫ్రీ బస్ కానీ మరి రేవంత్ రెడ్డి అన్న మీ ప్రాంతం కూడా మీ మహబూబ్నగర్ ప్రాంతం డివిజన్లో 90% ఇలా ఎస్సీ సప్లాన్ కింద సుల్తానాల కమ్యూనిటీలు కట్టించినాం. కానీ బండలు వెళ్ళకపోతున్నారు అన్న. అది కూడా కంప్లీట్ చేపిస్తాడు. 4 కోట్ల పనులు వాళ్ళు బండలు ఒక్కటి మీరు వైరింగ్ చేస్తే ఇలా ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీని అందరూ ఫ్రీగా ఒక పెద్ద కమ్యూనిటీలు ఎక్కడో జగన్ చేసుకుని ఇలా గాంధీ బొమ్మగాడిని అయితే ఆల్రెడీ కమ్యూనిటీలు అన్న ఆ రోజు మీరు అందుకోసం 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా మరి ఈ ప్రాంతంలో బేరమల్గూడలో కానీ కర్మంగట్లో కానీ ప్రతి గవర్నమెంట్ స్కూల్ అక్క పేరు మీరు చూసుకోవచ్చు. శిలాఫలకం మీద పెట్టినా అన్న ఆ రోజు ఎంత బిజీ మంత్రి ఉన్నా రాకున్నా నేనే మంత్రి అని చెప్పి రిపీట్ గా చేసిన రోజు మీకు అందరూ తెలుసు. కాబట్టి అక్క చేసిన అభివృద్ధికి మనం భారీ మెజార్టీతో చేయకూడదు. చంద్రాయనగుట్ట నియోజకవర్గం ఉప్పూడ డివిజన్ శివాజీనగర్లో శ్రీరామనవమి పురస్కరించుకొని మేకల శ్రీశైలం జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 24 సంవత్సరాల నుంచి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినిత్యము ఎవరైతే ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పటాన్చెరు మండల రుద్రారంలో గాజుల ప్రసన్నలక్ష్మి విజయభాస్కర్ దంపతులు మాజీ వార్డు సభ్యులు ఆధ్వర్యంలో కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రుద్రారం గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణాన్ని మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాజా మాజీ సర్పంచ్ సుధీరెడ్డి, వార్డు సభ్యులు ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నిరాజు, మాజీ సర్పంచ్ వెంకన్న, బలరాం, వివిధ సంఘాల యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సుమారు మా విలేజ్లో 100-150 సంవత్సరాల కూడా ఘనంగా మేము వింటున్నాం. కానీ ఇది అదేవిధంగా నడుచుకుంటూ వస్తుంది కంటిన్యూగా. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని శ్రీరామును సీతను అంజనేయుని లక్ష్మణుని కోరుకుంటాం. ఎందుకంటే మా దాని అందరికీ కూడా పేరు పేరున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రుద్రారం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి ఉత్సవాలు విజయవంతం చేసినందుకు, సుమారు కళ్యాణానికి గ్రామ ప్రజలంతా వచ్చి దిగ్విజయం జరిపినందుకు ధన్యవాదాలు. ఐఎస్ సదన్ డివిజన్ బాలాజీనగర్లోని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తమ ఇంటి ముందు రాంపులను రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా కూల్చివేశాడని వారు వాపోయారు. కాంట్రాక్టర్ కొంతమంది కాలనీ వాసులతో కుమ్మక్కై ఒకవైపు మాత్రమే కూల్చివేతలు చేశాడని వారు ఆరోపించారు. దీనిపై కార్పొరేటర్కు ఫిర్యాదు చేశారు. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్కు, విజిలెన్స్ అధికారులకు కూడా కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేస్తామని కాలనీ వాసి నరేందర్ యాదవ్ తెలియజేశారు. బీజేపీ కార్పొరేటర్ రేపట్లోగా మీ సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో వారు విరమించారు. ఆందోళనలో కాలనీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, నరేందర్ యాదవ్, దిలీప్, ప్రతాప్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇది రోడ్డు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారంటే హనుమాన్ సాగర్ తీసుకున్నాడు. హనుమాన్ సాగర్ గారు ఏం చేశారంటే రోడ్డు కాంట్రాక్ట్ అన్న నేను ఒకరోజు ముందు వచ్చేసి ఏం చెప్పారంటే 30 ఫీట్ల రోడ్ అంటే నో ప్రాబ్లం సార్, సెంటర్లోకి అని 15 అటు సైడు 15 ఇటు సైడు తీసుకోండి అంటే ఒకరోజు ముందు చెప్పిపోయినా సరే అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే ఎవరో కాలనీ పెద్ద మనిషి చెప్పిండని చెప్పేసి ఆయన ఇల్లు పోదంట, కానీ వేరే వాళ్ళ ఇల్లు పోవాలంట. ఇది ఆల్రెడీ నేను 3 రోజుల సంది నేను మధుకర్ కార్పొరేటర్ సార్కి నేను ఆల్రెడీ ముర పెట్టుకుంటున్నా. సరే అన్నకు కొద్దిగా ఎలక్షన్ కోడ్ ఉంది, అక్కడిక్కడ బిజీ ఉందని చెప్పిండు. కానీ ఇక నాతో అయితే లేదు కనుక, ఎందుకంటే ఇప్పుడు ఆడ రాన్బోన్ పబ్లిక్ సరి హనుమాన్ సాగర్ది కాంట్రాక్టర్ది ఆయనకున్న పర్మిషన్ కానీ ఆయనకున్న దానికి క్యాన్సిల్ కావాలి.
నాకు న్యాయం జరగకుంటే అది కంపల్సరీ. ఇక నేను ఇంకోటి ఏం అడిగినంటే అన్న నీకు పర్మిషన్ లెటర్ వచ్చిందా లేకపోతే ఆర్డర్ కాపీ ఉందంటే నా తానే లేదు అంటుంది. ఇప్పుడు ఆయన తానే లేనిది మరి పబ్లిక్ రానుపోయిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి న్యాయం జరగాలి. నాకు ఒక్కరికి ఎవరైనా నాకేం ప్రాబ్లం లేదు. పబ్లిక్ కోసం న్యాయం కరెక్ట్ పబ్లిక్కి న్యాయం జరగాలి. రానుపోయిన వాళ్ళకు కార్లలోకి ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీలకు ఇబ్బంది అవుతుంది, స్కూల్ టైంకి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో బండ్లు రాత్రి కూడా పెట్టుకోవాలంటే చూడండి ఒకసారి అట్లా పెట్టుకుంటారు. రానుపోయిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ ప్రాబ్లం కాకుండా నేను కార్పొరేటర్ గారికి, మీడియా సోదరులకు, ఆఫీసర్లకు ఇది నాకున్న రిక్వెస్ట్ మీకు పెడుతున్నాను. పడాన్చెరు మండలం పాటి చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో 100 మంది వెలిమెల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకుడు చాగల సత్యనారాయణలు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, ముద్రాజ్ జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ యొక్క కార్యక్రమం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వెలిమెల ఇన్ఛార్జ్ అమరేందర్ రెడ్డి, ఆరిఫ్ బాయ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ మరియు నందు గౌడ్ పాల్గొన్నారు. ఓల్డ్ సిటీ రక్షాపురం కాలనీ శివాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం, సాయంత్రం పల్లకి సేవ జరిగింది. పడాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజా గౌడ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. లోక కళ్యాణం అర్థం సీతారాముల కళ్యాణం జరిగిందని పండితులు అన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మయూరి రాజు గౌడ్ మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆ సీతారాముల చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నామని అన్నారు. జీలకర్రని దంచేస్తారు. జీలకర్రని దంచరాదు. కేవలం పాలు వేసి బెల్లాన్ని మాత్రమే మెత్తగా చేసి దాంట్లో జీలకర్ర వేసి కలపాలి. ఆ కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ జిగురు వల్ల బెల్లము ఆ జీలకర్రలో కలిసిపోతుంది, అది. కాకపోతే ఈయన మాత్రం మాట ఇచ్చిండు కదా, ఆ మాట నిర్వర్తించడానికి రామచంద్రుడు చెప్పగానే రామచంద్రుడు తన రాజ్యాన్ని త్యజించి విశ్వదేవుడు కావాలి. జనక మహారాజు రామచంద్రుడు వివాహం చేసి ఆ యొక్క విష్ణు పాదాన్ని కడిగినాడు. ఇప్పుడు మధుపర్కాలు జరుగుతాయి. తర్వాత సుముహూర్తం జరుగుతుంది. సుముహూర్తంలో ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడతాం. కుకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ కొంగూరు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల శోభాయాత్రలో వేలాది మంది భక్తులతో కలిసి గొట్టుముక్కల వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ నాగులపల్లి గ్రామంలో కౌన్సిలర్ శంషాబాద్ రాజు ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలగుని రాములు గౌడ్, మార్కాపురం రమేష్ అడ్వకేట్, సీనియర్ నాయకుడు యాదగిరి ముదిరాజ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు బాలగుని రాంబాబు, హిందూ ధర్మ జాగరణ సమితి వారి మిత్ర బృందాలు పాల్గొన్నారు.
అట్లాంటి సంబోధనాన్ని ప్రతి వాళ్ళు కూడా కానీ లక్ష్మీ స్వరూపంలో ఉంటే ఈ మహాలక్ష్మి మనము ఆ ప్రకృతి స్వరూపంలో ఉంటే సీతామల ఎక్కడి నుంచి వచ్చినారు, భూమి నుంచి వచ్చింది, అవునా కదా. మరి పృథ్వీ దగ్గర నుంచి వచ్చింది సీతామ్మవారిని మనం ఏం చేస్తున్నాము, ఈరోజు కళ్యాణం చేస్తున్నాము. అలాంటిది ఆ కళ్యాణంలో ప్రతి వాళ్ళు కూడా కదా. మరి భగవంతుని దగ్గర వచ్చినాక కాలు కడగడం జరిగింది, ఆయనకు చేయి కడగడానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది, నీళ్లు తాగడానికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తీయటి పదార్థం తేనె పెరుగు రెండుగా అల్లుడికి కాయకలుగా గురు విశ్వస్ఫూర్తి యొక్క స్ఫూర్తితో ఏర్పడ్డ స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా లింగంపల్లి, మియాపూర్, మూసాపేట్, మణికొండ, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్ ప్రాంతాలలో స్ఫూర్తి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ వేసవికాలంలో స్వచ్ఛమైన నీటితో ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్బీ నగర్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. పార్లమెంట్ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. బెల్లంపల్లిలో సీతారామ కళ్యాణంలో పాల్గొని తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. బీఎస్పీ పార్టీకి రాజీనామా సమర్పించిన మహేశ్వరం నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి. కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన డాక్టర్ పితాని అన్నవరం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.